అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో మీరు ఈ ఇయర్ ఎండ్ లోపు మీ లైఫ్లో ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు, ఇంకా మీ లైఫ్లో ఏం చేంజెస్ వస్తున్నాయి అన్నది చెక్ చేద్దాము. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. What my collective need to know right now. What is going to happen with my collective's life by the end of 2024? What blessings they are going to receive, what good news they are going to receive, what changes they are going to see in their life, what changes my collective is going to see in their life. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో చూద్దాం మరి ఇయర్ ఎండ్ లోపు మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారో, ఏం జరుగుతుంది మీ లైఫ్లో అని చెప్పేసి. నైట్ ఆఫ్ స్వర్డ్స్, సిక్స్ ఆఫ్ కప్స్, the high priestess, the emperor, one more universe, knight of cups. సో నేను యాక్చువల్లీ ఇందులో కూడా చిట్స్ కూడా రాసి పెట్టాను, లాస్ట్లో చెక్ చేద్దాము ఇంకా మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్, ఎలాంటి గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారో. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 2 ఆఫ్ పెంటికల్స్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీరు ఏంటి అని అంటే నెక్స్ట్ బై ఈ ఇయర్ ఎండ్ అయ్యే లోపు మీ లైఫ్లో ఏదైతే టాక్సిసిటీ ఉందో డెవిల్ కార్డ్తో, ఎవరైతే నెగిటివ్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అని అంటే, కార్మిక్ సిచ్యువేషన్స్, టాక్సిక్ సిచ్యువేషన్స్, ఇలా ఎవరైనా పర్సన్ ఉన్నారు అని అంటే ఇలాంటి పర్సన్ నుంచి మీరు ఫైనల్లీ డెసిషన్ అనేది తీసుకుంటున్నారు అన్నది చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు దీని నుంచి, ఈ సిచ్యువేషన్ నుంచి, ఇలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి బయటకు వస్తున్నారు ఇయర్ ఎండ్ లోపు అన్నది ఫస్ట్ మెసేజ్. అండ్ అదొకటే కాదు, మీలో ఎవరికైనా సమ్ సార్ట్ ఆఫ్ అడిక్షన్స్ ఉంది అంటే, అడిక్షన్ అనేది ఏదైనా ఉంటుంది, కొంతమందికి చిన్నది అయి ఉండొచ్చు, కొంతమందికి చాలా పెద్ద అడిక్షన్ కూడా అయి ఉండొచ్చు. మీకు ఏదైతే అనిపిస్తుందో, కొంతమంది వర్క్ అని చెప్పేసి ఎప్పుడు వర్క్ చేస్తూ ఉండడము, లేకపోతే టీవీ, లేకపోతే సోషల్ మీడియాలో ఫిక్స్ అయిపోయి ఉండడము. కొంతమందికి ఏంటి అని అంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నడిచిన తర్వాత దాన్ని లెట్ గో చేయాల్సిన బదులు దానికే స్టక్ అయి ఉండడం కూడా ఒక టైప్ ఆఫ్ అడిక్షన్ అనమాట. అది అంటే తెలియకుండా అడిక్ట్ అయిపోతారు. అది లేకపోయేసరికి కూడా కొన్నిసార్లు ఇది విచిత్రంగా అనిపిస్తుంది చెప్తే, బట్ దట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ. కొంతమంది పెయిన్కి కూడా అడిక్ట్ అయిపోతారు అనమాట. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్, ఇది ఏదైనా ఉంది అని అంటే మీ లైఫ్లో ఇలాంటిది ఏదైనా నడుస్తుంది అని అంటే ఈ అడిక్షన్స్ నుంచి కూడా మీరు ఫైనల్ డెసిషన్ తీసుకొని దీని నుంచి బయటకు వస్తున్నారు. ఏదైతే మీరు ఇప్పుడు ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్లో ఉన్నారో మీ లైఫ్లో, దీన్ని కంప్లీట్లీ ఎండ్ చేసేసి చాలా బ్యాలెన్స్డ్గా, చాలా అంటే ఇప్పుడు జగల్ చేయకుండా కరెక్ట్ వేలో వెళ్ళేది చూపిస్తుంది అనమాట. అంటే అవన్నీ ఎండ్ చేస్తున్నారు అలాంటి అడిక్షన్స్ అన్నీ అనేది చూపిస్తుంది అనమాట. సో ఒకవేళ మీలో ఎవరైనా ఏదైనా డెసిషన్ ఫియర్కి సంబంధించి, లైక్ భయపడి ఈ డెసిషన్ తీసుకుంటే కరెక్ట్గా ఉండదేమో లైఫ్, లైక్ ఏమైనా లూజ్ అయిపోతామేమో అని చెప్పేసి భయపడి ఆగిపోయింటే కనుక మీరు ఆ స్టక్ ఎనర్జీ నుంచి కూడా బయటికి రావడము, ఫైనల్లీ ఫియర్స్ని మీరు ఫేస్ చేస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో దీని నుంచి మీరు బయటకు వచ్చేస్తున్నారు, ఈ ఫియర్స్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు అన్నది కూడా చూపిస్తుంది ఈ ఇయర్ ఎండ్ లోపు. సో ఏదైతే జగ్లింగ్ సిచ్యువేషన్ ఉందో, కొంతమందికి ఒకవేళ మీకు టైం సరిపోవట్లేదు, ఓవర్గా మీరు వర్క్కి టైం ఇవ్వడం, లేకపోతే పర్సనల్ లైఫ్కి, లేకపోతే వైస్ వర్సా, ఇలా ఏదైనా సిచ్యువేషన్లో ఉంటేను ఆ సిచ్యువేషన్ నుంచి కూడా బయటకు వచ్చి ఫైనల్లీ ఒక బ్యాలెన్స్ అనేది రాబోతుంది అని అంటే మీరు వర్క్కి కొంచెం ప్రియారిటీ, తర్వాత మీ పర్సనల్ లైఫ్కి, తర్వాత మీ హెల్త్కి, ఇలా ఈక్వల్లీ అన్నిటికీ కరెక్ట్ టైం ఇచ్చేసి ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయబోతున్నారు అన్నది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే,
సో ఎస్, అది వచ్చేసి ఇది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇయర్ ఎండ్ లోపు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్గా మీకు ఇయర్ ఎండ్ లోపు ఏదో కమ్యూనికేషన్ మీరు ఫ్రమ్ డిస్టెన్స్ నుంచి రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది. ఇది వర్క్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి కాల్ కూడా చేసే ఛాన్సెస్ వచ్చేది కూడా ఇక్కడ చూపిస్తుంది. కొంతమందికి చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా ఇక్కడ ఉంది 6 of Cupsతో. సిబ్లింగ్స్ కూడా ఉంది. మీ సిబ్లింగ్స్ ఎవరైనా దూరంగా ఉంటే వాళ్ళ నుంచి కూడా మీరు మెసేజ్ రిసీవ్ చేసుకునేది కూడా చూపిస్తుంది. ఫ్రెండ్స్ నుంచి, ఓల్డ్ ఫ్రెండ్స్ నుంచి కూడా మెసేజ్ రిసీవ్ చేసుకోవడం కూడా చూపిస్తుంది అనమాట. సో సమ్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏదో మీరు ఈ ఇయర్ ఎండ్ లోపు వినేది ఉంది అన్నట్లు కూడా మీకు మెసేజ్ ఇక్కడ. అండ్ కొంతమందికి ఫ్రెండ్స్ రీయూనియన్, కొంతమందికి పాస్ట్ లైఫ్ సోల్మేట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇక్కడ ఏదో చూపిస్తుంది. ఎందుకు అని అంటే మనకి నైట్ ఆఫ్ కప్స్ కూడా ఉంది. ఇయర్ ఎండ్ లోపు మీరు న్యూ పర్సన్ని కలవడము, లైక్ యూనో మీకు ఆల్రెడీ తెలుసు ఏమో ఈ పర్సన్ అన్నట్లు అనిపించే విధంగా ఆ క్లోజ్నెస్ ఉంటుంది, రైట్? కనెక్షన్ బాగా స్ట్రాంగ్గా ఉండడము, అలాంటి పర్సన్ని మీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అది కొంతమందికి ఆల్రెడీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు, మీతో మీ ఇద్దరికి మధ్యలో మాటలు లేకపోవడము, సడన్లీ మీరు కలిసి మళ్ళీ మాట్లాడుకోవడము, ఇది జరగడం అనమాట. సో ఇలాంటి జరిగే ఛాన్సెస్ కూడా జరిగేది మీరు నెక్స్ట్ 2024 ఎండ్ అయ్యేలోపు నోటీస్ చేయొచ్చు. ఓకే, కొంతమందికి ఒక న్యూ పర్సన్ వస్తున్నారు విత్ ఆఫర్ ఆఫ్ లవ్ అని చెప్పొచ్చు. చాలా చాలా లైక్ యూనో ఎమోషనలీ కనెక్ట్ అయ్యే పర్సన్ లవ్ ఆఫర్తో మీ సైడ్ వస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఎంపరర్తో ఇంకేంటి అని అంటే కొంతమందికి మీరు కనుక ఏదైనా బిజినెస్ లేకపోతే ఏదైనా వర్క్లో అథారిటేటివ్ ఫిగర్ లాగా ఉండాలి, మీరే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, లేకపోతే ఇలాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే అందరు మీ కింద వర్క్ చేయాలి అన్నట్లు ఇలాంటిది ఏదైనా ఉంటుంది, రైట్? సో దానికి సంబంధించి ఏదైనా ఉంది అని అంటే డెఫినెట్లీ మీకు ఆ ఇంపార్టెన్స్ రాబోతుంది. చాలా స్ట్రాంగ్ అవుతున్నారు, అందరు మీకే అంటే ఏంటి అని అంటే మిమ్మల్ని ఆ స్ట్రాంగ్ ఫిగర్గా చూసే ఛాన్సెస్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే ఎవరికైనా ఏదైనా అడ్వైస్ కావాలి, ఏదైనా హెల్ప్ కావాలి అని అంటే మీ దగ్గరికి రావడము, మీ దగ్గర నుంచి నేర్చుకోవడము, మీరు బిజినెస్లో కష్టపడుతుంటే ఫైనల్లీ మంచి పొజిషన్కి రీచ్ అవ్వడము, ఇలాంటిది అన్నది చూపిస్తుంది అనమాట. అంటే మంచి స్టేబుల్ పొజిషన్కి రీచ్ అయ్యేది కూడా ఇక్కడ మీకు 2024 ఎండ్ లోపు వచ్చేది నోటీస్ చేయొచ్చు. అండ్ అదొకటే కాదు, ఒకవేళ మీరు కనుక సెన్సిటివ్ పర్సన్, మీ ఎనర్జీలో కొంచెం ఎమోషనల్లీ ఓవర్గా మీరు కనెక్ట్ అయిపోవడము, ప్రాక్టికల్గా అంతగా ఉండకపోవడము, అంటే ఎమోషన్స్కి ఫస్ట్ ప్రియారిటీ, నెక్స్ట్ మిగతా దానిలో కనెక్ట్కి ఇలా ప్రియారిటీ ఇచ్చే పర్సన్ కనుక మీరు అయ్యింటేను ఈ 2024 ఎండ్ లోపు ఏమవుతుందని అంటే మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ రావడము, మీరు ప్రాక్టికల్గా ఆలోచించడము, మీ లైఫ్ని మీరు కంట్రోల్లో తీసుకోవడము, ఓవర్గా మీరు అటాచ్ అవ్వకుండా ఏది కరెక్ట్ మీకు ఈ సిచ్యువేషన్ మీకు ఏది ప్రాబ్లమ్ని కాజ్ చేయదు, ఇలాంటిదంతా ఆలోచించి చాలా స్ట్రాంగ్గా అయ్యేది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీరు కనుక ఓపెన్ పర్సన్, కంప్లీట్లీ ఎవరైనా కొంచెం నమ్మినా అన్నీ చెప్పేయడము, అంటే ఇలాంటి సీక్రెట్ అలాంటి మెయింటైన్ చేయకుండా, అంటే అడిగితే వెంటనే చెప్పేసేది, ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక మీరు ఈసారి ఏంటి అని అంటే మీ కంట్రోల్లో మీరుండి ఈ పర్సన్ నిజంగానే ఎవరు ఏమైనా సరే ఈ పర్సన్ అలా ఉన్నా ట్రస్ట్ చేయొచ్చన్నా ఏదన్నా సరే మీరు ఆ కాన్వర్జేషన్ని, ఆ సీక్రెట్ని ఏదైతే మీరు చెప్పాలనుకుంటున్నారో మీరే ఓన్గా మెయింటైన్ చేసుకోవడము, సైలెంట్గా ఉండడం అన్నది కూడా ఉందన్నమాట. అంటే ఒక టైప్ ఆఫ్ పవర్లోకి మీరు రాబోతున్నారు అన్నట్లు కూడా ఇక్కడ మీకు మెసేజ్ చూపిస్తుంది. ఎంపరర్ అంటే చాలా స్ట్రాంగ్గా మీ వర్క్ మీకే, వేరే వాళ్ళతో మీకు అనవసరము, మీరు హ్యాపీగా ఉన్నారా, మీ వర్క్ బాగా నడుస్తుందా, మీ ఇంపార్టెన్స్ మీరు మెయింటైన్ చేస్తున్నారా లేదా అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో అలాంటి జరిగేది కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ద హై ప్రిస్టెస్తో ఇయర్ ఎండ్ లోపు మీకు సంథింగ్ ఏదో మీ లైఫ్లో మీకు కొంతమందికి మీ హిడెన్ టాలెంట్ ఏదైనా ఉంది, మీకు ఇంతవరకు అర్థం కాలేదు, మీరు ఏం చేయాలి అన్నది మీకు తెలియదు అని అంటే సడన్లీ మీకు దానికి సంబంధించి ఏదో ఇన్ఫర్మేషన్ రావడము, మీ హిడెన్ టాలెంట్ ఏంటి అని చెప్పేసి, మీ హిడెన్ స్కిల్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకునే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. కొంతమందికి ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది. ఇంట్యూషన్ పెరగడమే కాదు, మీరు స్పిరిచువల్లీ అలైన్డ్ అయి ఉంటారు. మీతో డెఫినెట్లీ డివైన్ పవర్ మీతో డెఫినెట్లీ ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏది అడిగినా సరే వెంటనే మీరు
అది జరిగిపోవడము నోటీస్ చేయొచ్చు అనమాట. సో మీ మేనిఫెస్టేషన్స్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఇంప్రూవ్ అవ్వడం మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ అదొకటే కాదు, ఈ టైంలో ఏమవుతుంది అని అంటే మీరు ఏదైనా బిలీవ్ చేశారు, ఇది జరుగుతుంది అనుకునే లోపే అది జరగడం మీరు నోటీస్ చేయడం కూడా మీరు నోటీస్ చేయొచ్చు ఈ టైంలో 2024 ఎండ్ లోపు. ఓకే. అండ్ కొంతమందికి ఏదైనా సీక్రెట్ లాంటిదో, ఏదైనా ఎవరైనా హైడ్ చేస్తున్నారు కమ్యూనికేషనో, లేకపోతే ఏదైనా చెప్పాలి బట్ చెప్పట్లేదు అని అంటే దీనికి సంబంధించి కూడా బయటికి రావడము ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు రిసీవ్ చేసుకుంటారు ఈ 2024 ఎండ్ లోపు. చాలా చాలా నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోబోతున్నారు. మంచి ఇప్పుడు వరకు ఏంటి అని అంటే యూనివర్స్ మీరు చాలా కష్టపడ్డారు, ఇంకా మీకు ఫ్రూట్ఫుల్గా అనిపించట్లేదు అని అంటే ఇంకా అది హిడెన్ అనమాట. కొంతమందికి అది ఇంకా బయట కనిపించట్లేదు. మీరు కరెక్ట్ ఆ ఎనర్జీలో ఉన్నారు అన్న వెంటనే ఆ గ్రోత్ అనేది మీరు చూడడము, అది ఏదైతే మీకు ఇప్పుడు డోర్ లాగా క్లోజ్ అయ్యి ఉంది ఆ గ్రోత్ మీరు చూడట్లేదు అని అంటే అది ఓపెన్ అయిపోయి ఆ గ్రోత్ అనేది మీరు నోటీస్ చేసేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకే. ఇవంతా ఓవర్ వ్యూ. నేను డిసెంబర్ రీడింగ్లో మనము ఎనర్జీ చెకింగ్ చేస్తున్నప్పుడు కొంచెం డీప్గా అక్కడ తెలుస్తుంది మనకి ఏంటి అంతా అని చెప్పేసి, రైట్. సో చూద్దాము ఇంకా మీరు 2024 ఎండ్ లోపు ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎలాంటి గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నది ఆరిటస్ నుంచి చెక్ చేస్తాను. ఓకే. ఫస్ట్ వచ్చేసి యాక్షన్, వండర్స్, వన్ మోర్ యూనివర్స్, ట్రాన్స్ఫర్మేషన్, పొటెన్షియల్. సో ఇక్కడ ఏంటి అంటే డెఫినెట్లీ మీరు ట్రాన్స్ఫర్మేషన్ అయితే చూస్తారు ఈ ఇయర్ ఎండ్ లోపు. కోర్స్ ఇది జరగాల్సిందే, తెలిసిందే మీకు ఆటోమేటిక్లీ. ఇది ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఎవ్రీ టైం జరుగుతూనే ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి స్టేజెస్ అనేది ఉంటుంది. కొంతమంది ఫస్ట్ లెవెల్లో ఉండొచ్చు, కొంతమంది ఆల్రెడీ కొంచెం వరకు రీచ్ అయిపోయి ఉండొచ్చు. నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఏంటి అంటే కొన్నిసార్లు మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏదో పెయిన్ఫుల్తో స్టార్ట్ చేస్తాము, బట్ కొంచెం ఫర్దర్ అలాంగ్ ఇలా వెళ్తూ ఉన్న కొద్దీ రోడ్లో ఇష్టం అనిపిస్తుంది అనమాట. సో ఆ సిచ్యువేషన్కి కూడా వచ్చిన ఛాన్సెస్ ఇక్కడ ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి మీరు రియలైజ్ అయ్యేది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే కంప్లీట్లీ ఒక న్యూ పర్సన్ లాగా మీరు బయటికి వచ్చేది, కంప్లీట్ చేంజ్ అయ్యేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు 2024 ఎండ్ అయిపోయేలోపు మీరు లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నారో ఇప్పటికి కంప్లీట్ టోటల్ డిఫరెంట్ పర్సన్ లాగా ఉండే ఛాన్సెస్ ఇక్కడ ఉంది. సో ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరగడము, ట్రాన్స్ఫర్మేషన్ మోస్ట్లీ ఒక స్టేజ్ వరకు ఎండ్ అయిపోయి ఒక కొత్త లెవెల్కి ఎంటర్ అయ్యేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఈ ఇయర్ ఎండ్ లోపు. ఓకే. వండర్స్ చూపిస్తుంది. ఈ వండర్స్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది మనీ పరంగా వండర్స్ అయి ఉండొచ్చు, కొంతమందికి లవ్ పరంగా, రిలేషన్షిప్స్ పరంగా, లేకపోతే ఏదైనా మీరు మటీరియల్ థింగ్స్ ఏదైనా తీసుకోవాలి, ఫైట్స్ ఏదైనా ఉంది, ఏదైనా సరే ఇలాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే అన్ఎక్స్పెక్టెడ్ టైంలో మీరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఇది జరగడం అనమాట. ఈ వండర్స్ అనేది ఒక డిఫరెంట్ వేలో జరిగేది మీరు నోటీస్ చేయొచ్చు. ఓకే. సో మీరు ఈ పర్సన్ నుంచి కాల్ వస్తుందని ఇప్పుడు అనుకున్నారనుకో, ఆ పర్సన్ అప్పుడే కాల్ చేయకుండా లేకపోతే మీకు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయడము, సో ఇలాంటిది అనమాట. సమ్ సర్ప్రైజింగ్ థింగ్స్ ఏదైనా జరగడం, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా డిఫరెంట్గా సిచ్యువేషన్స్ జరిగేది మీరు ఈ టైంలో నోటీస్ చేయొచ్చు. ఓకే. యాక్షన్ అనేది చూపిస్తుంది. సో మీ లైఫ్లో ఏదైనా పర్సన్ లేకపోతే దేనికైనా సంబంధించి వాళ్ళ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు, తీసుకోవట్లేదు అని అంటే అలాంటి పర్సన్ నుంచి యాక్షన్ అనేది వాళ్ళు తీసుకోవడము, మీ సైడ్ రావడం అనేది నోటీస్ చేయొచ్చు, అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఈ 2024 ఎండ్ లోపు. అండ్ కొంతమందికి మీరు యాక్షన్ తీసుకోవాలని వెయిట్ చేస్తున్నారు, కానీ మీకు టైం కరెక్ట్గా అనిపించట్లేదు అని అంటే నెక్స్ట్ మీరు ఈ ఎండ్ లోపు ఒక డెసిషన్ తీసేసుకొని, మనం స్టార్టింగ్లో చూసినట్టు రైట్, ఒక డెసిషన్ తీసేసుకొని మీరు యాక్షన్ తీసుకోవడం కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే. సో ఎస్, ఇవి రిసీవ్ చేసుకుంటున్నారు మీరు 2024 ఎండ్ లోపు. ఇంకా ఏమున్నాయో చూద్దాము. ఇంకొన్ని చిట్స్ తీస్తాను, ఇది కూడా రావాలనుకుంది. ఓకే. సో ఏం రిసీవ్ చేసుకోబోతున్నారు? కొంతమంది వచ్చేసి హీల్ ఫ్రమ్ ద బ్రేకప్ అండ్ సపరేషన్, ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి
ఒకవేళ ఎవరైనా రీసెంట్లీ కంప్లీట్ బ్రేకప్ అయిపోయింది, కంప్లీట్ సపరేషన్ ఏదైనా జరిగింది, ఇంకా మీరు ఈ కనెక్షన్కి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, మూవ్ ఆన్ అయిపోవాలి, ఇలాంటిది ఏదైనా అనుకుంటూ ఉంటే మీకు సంబంధించి ఇక్కడ ఏంటి అని అంటే కంప్లీట్ హీలింగ్ అనేది మీకు జరుగుతుంది, అయిపోతుంది. ఇంకా కొత్త స్టెప్లోకి, కొత్త స్టేజ్లోకి ఇయర్ ఎండ్ లోపు మీరు ఎంటర్ అవుతారనమాట. బ్రేకప్ సపరేషన్ నుంచి కొంచెం టైం వర్క్ అయిన వాళ్ళకి కంప్లీట్ హీలింగ్ అనేది ఉంటుంది, అది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే క్లియర్ లోన్స్ ఆర్ డెట్స్. మీరు ఎవరికైనా మనీ ఇవ్వాలి, ఏదైనా చిన్న చిన్న ఈఎంఐస్ ఇలాంటిది ఏదైనా మనీ ఇష్యూస్ నడుస్తూ ఉంది, ఫినాన్షియల్స్కి సంబంధించి క్లియర్ చేయాలి అలాంటివంతా అనుకుంటూ ఉంటే దానికి సంబంధించి ఆల్మోస్ట్ కంప్లీట్లీ ఫినిష్ చేసే ఛాన్సెస్ ఇక్కడ ఉంది. కొంతమందికి క్లియర్ అయిపోయేది, కొంతమందికి మెల్లిమెల్లిగా అది క్లియర్ చేయాలి అన్న ఆలోచన రావడము, ఆ బర్డన్ని తగ్గించుకునేది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో లోన్స్ అలాంటివి క్లియర్ అయ్యేది కూడా ఉంది. న్యూ జాబ్, కొంతమంది మీరు ఈ ఇయర్ ఎండ్ లోపు న్యూ జాబ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు కనుక మీరు చూస్తూ ఉంటేను న్యూ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది, న్యూ ఆపర్చునిటీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెహికల్ పర్చేస్, ఓకే, ఏదైనా వెహికల్ కొనుక్కోవాలి, కార్, బండి, లేకపోతే కిడ్స్కి ఏదైనా ఇలాంటిది ఏదైనా తీసుకోవాలి అనుకుంటే వెహికల్ కూడా మీరు తీసుకునే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది. ఓకే, సో వెహికల్స్ కొనే ఛాన్సెస్. విజిటింగ్ స్పిరిచువల్ ప్లేసెస్, ఏదైనా స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళాలి, భగవంతుడిని కనెక్ట్ అవ్వాలి డివైన్తో అంటే అలాంటి ప్లేసెస్ కూడా వెళ్ళడం అనమాట. టెంపుల్స్కి, కొంతమందికి వేరే అంటే ఇప్పుడు ఒకే మనం ఉన్న ప్లేస్లోనే కాకుండా లెట్స్ తిరుపతి, లేకపోతే మఖా, లేకపోతే ఏదైనా డిఫరెంట్ ప్లేస్, చర్చ్ ఇలాంటిది ఏదైనా విజిట్ చేయాలి అని ఉంటుంది, రైట్? అలాంటిది ఏదైనా ఉంటే మీరు డిఫరెంట్ ప్లేసెస్, స్పిరిచువల్ ప్లేసెస్కి విజిట్ అవ్వడము, దూరంగా ఉన్న ప్లేసెస్కి విజిట్ అవ్వడము, అది చూసి మీకు హ్యాపీనెస్ రావడం అనమాట. సో స్పిరిచువల్ ప్లేసెస్ని విజిట్ అయ్యేది కూడా చూపిస్తుంది ఇయర్ ఎండ్ లోపు. మీకు ఇంకా ఏదైనా ఉంది ప్లాన్స్ చేయాలనుకుంటున్నారు బట్ టైం కుదరట్లేదు, సిచ్యువేషన్స్ కుదరట్లేదు అని అంటే ఏదైతే ఆబ్స్టికల్ మిమ్మల్ని ఆపుతుందో అది ఆబ్స్టికల్ రిమూవ్ అయిపోయి మీరు విజిట్ చేసే ఛాన్సెస్ ఇక్కడ ఉందన్నమాట. ఓకే, మ్యారేజ్, ఓకే, సో మ్యారేజ్ ప్రపోజల్ ఇలాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే సరే మీకు దీనికి సంబంధించి మీరు న్యూస్ అనేది వినేది ఛాన్సెస్ ఉందన్నమాట ఈ డిసెంబర్ లోపు. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను. రెజొనేట్ అనేది మీకు నెక్స్ట్ తెలుస్తుంది, రైట్? ఎనీవే, సో యా, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే అండ్ ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత కింద కంప్లీట్లీ వచ్చి అందరూ కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.